నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆల్ ఫ్రీ బాబు మాటలు నమ్మొద్దు, నట్టేట ముంచేస్తాడు. 2014 మేనిఫెస్టోలో ఒక్కటి అమలు చేయలేదు. మళ్ళా ఇప్పుడు ప్రజలను వంచడానికి బాబు హామీలయ్యారా? రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జగనన్నను ఆశీర్వదించండి. పాత్రికేయుల సమావేశంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్. నిరుద్యోగ యువత సంఖ్య పెంచడంలో జగన్ రికార్డ్. దేశంలోనే 2వ స్థానం తెచ్చిన ఘనత ఆయనదే. ఏం చూసినా జగన్ మాయే తప్ప ఏమీ లేదు. ఐటీ పార్క్ అడిగితే భరత్ చిల్డ్రన్ పార్క్ తెచ్చాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే నిరుద్యోగులకు మేలు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే. రాజమండ్రి సిటీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. టీడీపీ జనసేన బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలు అట్టర్ ఫ్లాప్. పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. కార్మిక హక్కులు హరిస్తున్న పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. మేడే ప్రదర్శన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ కార్మిక వాడల్లో ఎగిరిన ఎర్ర జెండా. టీడీపీ అధినేత చంద్రబాబు నోరు విప్పితే అన్ని అబద్ధాలే అని, ఒకటి నిజం ఉండదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ విమర్శించారు. బుధవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎంపీ భరత్ టీడీపీ చంద్రబాబు పైన, ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పైన పలు ఆరోపణలు చేశారు. ఎన్నికలు వచ్చాయంటే ప్రజలను మోసం చేసేందుకు ఎన్ని అబద్ధాలైనా ఆడతారని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వరాల జల్లు కురిపించడం, నెగ్గిన తర్వాత వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబు నైజమని అన్నారు. అందుకే దివంగత వైఎస్ఆర్ టీడీపీ చంద్రబాబును ఉద్దేశించి ఆల్ ఫ్రీ బాబు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అబద్ధాలు మార్క్ మేనిఫెస్టో చూస్తే ఏ ఒక్కటి అమలు చేయరనే విషయం ప్రజలందరికీ తెలుస్తుందని అన్నారు. హామీలు ఇవ్వడం, కుర్చీ ఎక్కాక ప్రజలను కరివేపాకు మాదిరిగా తీసి పారేయడం అలవాటే అని అన్నారు. గత 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ ఎక్కడ మాఫీ చేశారో చంద్రబాబు చెప్పాలని ఎంపీ భారత్ డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణమాఫీ, చేనేత రుణమాఫీ ఎక్కడ చేశారు చంద్రబాబు అని ప్రశ్నించారు. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో సహజంగానే యువత నమ్మి ఎంతో ఆశతో మీ విజయానికి కృషి చేస్తే తీరా సీఎంగా పదవిలోకి వచ్చాక నిరుద్యోగులకు ఎక్కడ న్యాయం చేశారో చంద్రబాబే చెప్పాలని అన్నారు. మహాలక్ష్మి పథకం పేరున కనీసం ఒక్కరికైనా ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇచ్చారా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి రాజధాని ఇలా ఎన్నెన్నో ప్రజలకు ఆశలు చూపి సీఎం అయ్యాక ప్రత్యేక హోదా ప్రసక్తే లేదన్నారు. పోలవరం నిర్మాణంలో అన్ని లోపాలే. సాక్షాత్తు ప్రధాని మోదీయే చంద్రబాబుకు పోలవరం ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించిన విషయం ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ గుర్తేనని అన్నారు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చేసి స్కీమ్ల పేరుతో భారీ స్కామ్లు చేసిన చంద్రబాబును, ఆయన మాటలు, ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు పూర్తిగా నమ్మడం లేదన్నారు. ఈ సమావేశంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, పార్టీ పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, నక్కా శ్రీ నగేష్, పాలిక శ్రీను, పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి బీజేపీ ప్రతినిధి అయిన అర్జున్ సింగో లేకపోతే సిద్ధార్థ్ సింగ్, వీళ్ళు ముగ్గురు కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఎన్డీఏ మేనిఫెస్టో కాదంటండి, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టో మటికే అన్న విధంగా నిన్న ప్రెస్ మీట్ సాగడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా నిన్న విజువల్స్ అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. ఆ విజువల్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి, బీజేపీ ఎంత రిలక్టెంట్గా ఉంది. ఆయన పాపం సిద్ధార్థ్ సింగ్ అన్న అతనికి అర్థం కావట్లేదు, వీళ్ళు మేనిఫెస్టో పట్టుకుంటే మాకు అంటుకుపోద్దా, వీళ్ళు మేనిఫెస్టో పెడితే ఈ చంద్రబాబు నాయుడు నోటుకొచ్చిన హామీలు ఇచ్చాడు, అతని పేరే ఆల్ ఫ్రీ బాబు,
దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, బాబు నీ పేరు చంద్రబాబు కాదు, నీ పేరు ఆల్ ఫ్రీ బాబు అని. సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆయన హామీలు ఇచ్చుకుంటూనే పోతున్నాడు. ఇతనికంటూ స్వతహాగా ఈ చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు. పక్కనోడిది కాపీ కొడదాం, కిందనేమో దక్షిణాన కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టోని కాపీ కొట్టారు. వాళ్ళు ఏదో సూపర్ 6 అంటే ఈయన సూపర్ 6. ఏమన్నా ఇచ్చారా? ఏమీ ఇవ్వకుండా ఈయన పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? రాజమండ్రి సెంట్రల్ జైల్ చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూస్తూ ఉంది మీ గురించి. 2024 ఎలాగో ఓడిపోతారు ఎదురు చూస్తూ ఉంది. అంటే సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని మీరు పొత్తు పెట్టుకున్నారా? బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా? అంటే కేంద్ర పెద్దలు మిమ్మల్ని కాస్తారని పొత్తు పెట్టుకున్నారా? అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రజల బాగోగుల గురించి ఈయన పొత్తు పెట్టుకోలేదండి. కేవలము ఈయన కొడుకు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనేది వాస్తవమైన విషయంగా ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఇది కాదా అభివృద్ధి అంటే? పేద ప్రజలను అందరినీ కూడా పైకి తీసుకొస్తూ ఉంటే ఇది కాదా అభివృద్ధి అంటే? ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఒక్కసారి ఒకటే మాట ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఫైనల్గా చెప్తా ఉన్నా, వెన్నుపోటు పొడిచి సొంత మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కాడు. 1999లో వాజ్పేయి గారు కార్గిల్ వారు ఫుల్ ఇమేజ్ ఉంది, ఆయన్ని అడ్డు పెట్టుకుని కుర్చీ ఎక్కాడు. 2014లో నరేంద్ర మోడీ గారి గాలి నడుస్తూ ఉంది, ఆయన్ని అడ్డు పెట్టుకుని కుర్చీ ఎక్కాడు. 3 సార్లు కుర్చీ ఎక్కిన చంద్రబాబు నాయుడు స్వతహాగా ఎక్కినవాడు కాదండి. హీఈస్ నాట్ ఎ సన్. ఇంకొకళ్ళ ఆకర్షణ ఈయన లాక్కుని ఈయన పైకి వస్తాడు తప్పితే ఈయన సొంతంగా వచ్చేదానికి ఏం లేదు. ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ యువతను దారుణంగా మోసం చేశారని, ఫలితంగా దేశంలోనే నిరుద్యోగులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని రాజమండ్రి సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతెందుకు 21,000 మంది యువత ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నట్లు వైఎస్ షర్మిల స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. స్థానిక తిలక్ రోడ్లోని యాక్సిస్ బ్యాంకు పక్క రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నెగ్గిన వెంటనే మెగా డిఎస్సి తీస్తానని చెప్పిన జగన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారని, ఇది నమ్మిన 10 లక్షల మంది యువత ఆశతో సన్నద్ధమయ్యారని, తీరా చూస్తే వారి ఆశలు అడియాసులయ్యాయని అన్నారు. ఏటా డిఎస్సి అని కూడా అన్నారని, చివరకు అది దగా డిఎస్సి అయిపోయిందని ఆయన పెదవి విరిచారు. ఇవన్నీ గమనించిన ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువతకు మేలు చేయాలని భావించి మెగా డిఎస్సి హామీ ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన చంద్రబాబు తొలి సంతకమని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఏం చూసినా మాయేనని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మేనిఫెస్టోని దైవంగా చెప్పే జగన్ మరి మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ అంశం ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్కటైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా అని ఆయన నిలదీశారు. దైవంగా భావించే మేనిఫెస్టోని అమలు చేయనప్పుడు కొత్తగా 2024లో మేనిఫెస్టో ఇస్తే జనాలు ఎలా నమ్ముతారు మిస్టర్ సీఎం? యువత ఎలా నమ్ముతారు మిస్టర్ జగన్ అని ఆయన ప్రశ్నించారు. ఇక నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేమని అన్నారు. తెలుగుదేశం హయాంలో ఎన్నో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, 2 డిఎస్సీలు ఇచ్చామని, గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ ఉద్యోగాలు ఇచ్చామని, కియో వంటి ఎన్నో పరిశ్రమలు తెచ్చామని, మేము చెప్పుకోవడానికి ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, వైసీపీ వచ్చాక అన్నీ పాడు చేశారని ఆదిరెడ్డి వాసు విమర్శించారు. ఐటీ పార్క్ అడిగితే ఎంపీ భరత్ చిల్డ్రన్స్ పార్క్ తెచ్చాడని ఆదిరెడ్డి వాసు ఎద్దేవా చేశారు. చదువుకొని ఉద్యోగాలు లేక యువత ఇంట్లో ఉంటే ఒక గొడవ, బయటకు వస్తే పక్కింటోళ్ళు ఇంకా ఉద్యోగం రాలేదా అనే దెప్పి పొడుపులు భరించలేక యువత నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పోపోయారు. జాబ్ మేళాలు పెట్టి రికార్డ్ పరంగా ఎంతమందికి ఉపాధి ఇచ్చారని భరత్ని ఆయన ప్రశ్నించారు. అపాయింట్మెంట్ లెటర్లు తూతూ మంత్రంగా ఇవ్వడమే తప్ప వాస్తవానికి ఉద్యోగాలు లేవన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్,
రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు ఆళ్ల ప్రదీప్, తెలుగు యువత నగర అధ్యక్షులు వర్లంకల లోకేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొల్లిబుజ్జి, తెలుగు యువత నాయకులు ముసిని బాబురావు, వెల్లంకి జయరాం, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి ఈతలపాటి రవి, ఉపాధ్యక్షులు చింతపల్లి నాని, నగర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శులు కండికొండ ఆనంద్, దుద్దేటి నాగేంద్ర, కార్యదర్శి తాడి దుర్గా ప్రసాద్, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, టీఎన్ఎస్ఎఫ్ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు సాయి దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 6,16,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్, అంటే రాష్ట్ర సంఖ్యలోని మనం కానీ క్యాలిక్యులేట్ చేస్తే 6.15% ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ 35.1% అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇది భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడురా అంటే నిరుద్యోగ యువతిని సంఖ్య పెంచడంలోని నెంబర్ 2 కింద ఇది భారతదేశంలోని కీర్తి సాధించారు. ఈ రాష్ట్రంలో సుమారు 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని సాక్షాత్తు జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల గారు రీసెంట్గా ధర్నా చేశారు ఏపీపీఎస్సీ ఆఫీస్ విజయవాడ. అక్కడ ఆవిడ చెప్పిన మాట ఇది. 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో. ఇంకా జగన్ గారి వరకు మనం చూసినట్లయితే నెగ్గిన వెంటనే మెగా డిఎస్సి తీస్తాను అని చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా 2019 మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఇది నమ్మి చాలామంది ఆశావాహులు సుమారు 10 లక్షల మంది యువత ఆశపడి ప్రిపేర్ అయితే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైన అనే విషయం గమనించాలి. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కసరత్తు చేసి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందని, అది ప్రజల్లో సూపర్ హిట్ గా నిలిచిందని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ 3 పార్టీల కూటమి పేరుతో 2 పార్టీలు జతకట్టి విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కూడా ప్రజలను ఆకట్టుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విడుదల చేసిన నవరత్నాల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోందని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం లేకుండానే కూటమి మేనిఫెస్టో విడుదల చేసిందని ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని అన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి 25 పార్టీలతో కలిసి ఏర్పడిన ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మోదీ అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎవరికి ఓట్లేసినా మోదీ చెంతకే చేరతాయని, ఆ పార్టీ ఎంపీ గెలిచినా బీజేపీకే మద్దతుగా నిలుస్తారని అన్నారు. ఏ ఒక్క ఎంపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీని ప్రశ్నించేందుకు ముందుకు రారని అన్నారు. సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనస, కాంగ్రెస్ అభ్యర్థులు బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్, సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు, కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, ఇజ్జరపు విజయలక్ష్మి, బిల్డర్ బాబీ, ఆమ్ ఆద్మీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గడిచినటువంటి 2-3 రోజులుగా ఈ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు ఆయా రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ప్రధానంగా నిన్న కూటమికి సంబంధించినటువంటి 3 రాజకీయ పార్టీలుగా చెప్పుకోబడే 2 రాజకీయ పార్టీలు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ 2 మేనిఫెస్టోలను కంపేర్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకి చాలా చేరువుగా,
ప్రభుత్వానికి అమలు చేయడానికి సాధ్యపడేదిగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఖార్గే గారు పార్టీ పెద్దలు నిర్ణయించినటువంటి మేనిఫెస్టో, రాష్ట్ర స్థాయిలో మేమిచ్చినటువంటి పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి నవరత్నాలు, ఈ రెండింటినీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలు చూసిన తర్వాత రెండు రాజకీయ పార్టీలు కూడా తేలిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయితే నిన్న జరిగినటువంటి మేనిఫెస్టో విడుదలలో వాళ్ళు డిజోన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. మూడు రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కనీసం ఫోటోలు కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళెవరు కూడా అఫీషియల్గా దాన్ని ఓన్ చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టో 5 ప్రధానమైనటువంటి అంశాలు, దాంట్లో సామాజిక న్యాయం, కులగణన, రాజ్యాంగాన్ని అమలు మార్పు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సుప్రీంకోర్టు సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సవరించే విధంగా రాజ్యాంగంలో చర్యలు తీసుకుని ఆయా సామాజిక వర్గాలకి ఎక్కువ శాతం రిజర్వేషన్స్ ఇచ్చే విధంగా, కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక ప్రయోజనాలకి భంగం కల్పించేటువంటి కొన్ని భారతీయ జనతా పార్టీ చేసింది, వాటిని సవరించడం, వ్యవసాయ కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయడం. మీడియా మిత్రులందరికీ మేడే శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా మేడే పర్వదినాన మన రాజమండ్రి నగరంలో భారీ ఎత్తున కార్మికులు పాల్గొన్న సభ జరిగింది, ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా మిత్రులు రుద్రరాజు గారితో పాటు ఇక్కడ పాల్గొంటూ ఉన్నాము. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రెండో రౌండు సెకండ్ ఫేజ్ పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ కూడా పూర్తయింది. ఇదే నరేంద్ర మోడీ గారు ఈ పోలింగ్ ప్రారంభం కాకముందు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ వచ్చాడు. బీజేపీ 370 సీట్లు గెలుస్తుంది, ఎన్డీఏ 400 స్థానాలు గెలుస్తుంది, ప్రతిపక్షాలు సోదులో లేకుండా పోతాయని చెప్పి చాలా గంభీరంగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇవాళ ఫేజ్ 1 ఫేజ్ 2 అయిన తర్వాత మొత్తం ఆయన అజెండానే మార్చేసి అత్యంత దారుణమైన స్థితికి దిగజారి ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. మొన్న రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వారు గెలిస్తే రేపొద్దున హిందువుల మంగళసూత్రాలు, హిందువుల ఆస్తులన్నీ కూడా తీసుకొని మహమ్మదీయులకు పంచిపెడతారని చెప్పాడు. దానికి ఆయన రీజన్ ఏమంటే 2006లో మన్మోహన్ సింగ్ చెప్పాడు అన్నాడు. మరి 2006లో మన్మోహన్ సింగ్ గారు చెప్తే మన్మోహన్ సింగ్ గారు 2014 వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఆ 8 ఏళ్ల కాలంలో ఆయన ఎక్కడ హిందువుల ప్రాపర్టీ తీసుకున్న పాపాన పోలే, లేదా ముస్లింలకు ఎక్కడా పంచిపెట్టింది లేదు. కాబట్టి ఏమంటే అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కర్ణాటక పోయాడు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకంగా ఉందని ప్రచారం చేశాడు. ఎందుకంటే ఇవాళ అడుగు జారిపోతూ ఉంది. ఆయన అనుకున్నట్లుగా ఎన్డీఏకి 400 స్థానాలు రావడం లేదు, బీజేపీకి 370 సీట్లు గెలిచే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. అనేక రకాల సర్వేల ప్రకారం ఇవాళ 200 స్థానాలు గెలవడం కూడా కష్టమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు దిగజారి ఇవాళ మత చిచ్చు లేపడానికి, తద్వారా ఓట్లు పొందడానికి ప్రయత్నం చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్న పాలకులకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వాడల్లో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. శ్యామల సెంటర్లో స్తూపం వద్ద అరుణ పతాకాన్ని సిఐటియు సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ఆవిష్కరించారు. అనంతరం శ్యామల సెంటర్ నుండి ప్రదర్శనగా కార్మిక వర్గం బయలుదేరి మెయిన్ రోడ్ మీదుగా కోటగుమ్మం వరకు ప్రదర్శన నిర్వహించారు. తొలుత నగరంలో ఆంధ్ర పేపర్ లిమిటెడ్ వద్ద సిఐటియు పతాకాన్ని పేపర్ మిల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి అరుణ్ ఎగురవేశారు.
10 కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజా థియేటర్ వద్ద బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలోను, జాంపేట రిక్షా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోను, నందం గణిరాజ్ సెంటర్లో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోను, ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వద్ద, హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద, సదరన్ డ్రగ్స్ పరిశ్రమ వద్ద, సర్వారయ్య బాటిలింగ్ యూనిట్ వద్ద, అంగన్వాడీ ఆశా కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఇరిగేషన్ ఉద్యోగులు, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్ యూనియన్, వాటితో పాటు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణలు జరిగాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ, గత 10 ఏళ్ల కాలంలో దేశంలో కార్మిక వర్గం పైన వారు పోరాడి సాధించుకున్న హక్కులపైన తీవ్రమైన దాడి జరిగిందని అన్నారు. కనీస వేతనాలు లేక పెరిగిన ధరల్లో చాలీచాలని జీతాలతో కార్మికులు బ్రతుకు భారమైపోయిందని అన్నారు. మరో ప్రక్క దేశ సంపదను, సహజ వనరులను ఆదాని అంబానీలకు దోచిపెట్టారని విమర్శించారు. పరిశ్రమల మూత, ఉద్యోగాల కోత, వేతనాల స్తంభన, ధరల పెరుగుదల ఇలా ప్రజల నడ్డి విరగ్గొట్టారని, ఇలాంటి పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్, పోలిన వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, కోశాధికారి కెఎస్వి రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి బి రాజులోవ, ఉపాధ్యక్షులు కరి రామకృష్ణ, పి తులసి, ఎన్ సత్యరాజు, శారద, సునీత, అన్నామణి, హవేలా, దుర్గా, నాగమణి, లక్ష్మి, రాధ, విద్యాసాగర్, ఎస్ వెంకటేశ్వరరావు, ఐ సుబ్రహ్మణ్యం, ఎన్ రాసా, మురళి, తాతారావు, భాస్కర్, వి రాము, గోపాల్, రణదీప్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించిన 2వ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో చేయడం జరిగిందని అనపర్తి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం మాధురి అన్నారు. గురువారం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, ఈవీఎంలు, బ్యాలెట్ కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్, ఓటర్ రెండో తుది విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎం మాధురి మాట్లాడుతూ, అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి 228 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలు 20% అదనంగా కలిపి 273 బ్యాలెట్ యూనిట్లు, 273 కంట్రోల్ యూనిట్లు, 30% అదనంగా కలిపి 296 వీవీప్యాట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కార్మికుల పక్షపాతి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు అన్నారు. బుధవారం నగరంలోని క్వారీ మార్కెట్ సెంటర్లో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే సందర్భంగా వైసీపీ జెండాను అజ్జరపు వాసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికుల కోసం సీఎం జగన్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగిందని అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వాహన మిత్ర ద్వారా 10,000 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. అలాగే 10 లక్షల రూపాయల బీమా పాలసీ కల్పించారని, స్విగ్గీ, జొమాటో బాయ్స్కి 5 లక్షల బీమా పాలసీని కల్పించారని తెలిపారు. అలాగే గూడ్స్ లారీ డ్రైవర్కు బీమా పాలసీ కల్పించేందుకు సీఎం జగన్ మేనిఫెస్టోలో ప్రకటించారని వివరించారు. కార్మికుల పట్ల జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం సింగనమల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్కు సీటు కేటాయించడమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కస్సే రాజేష్, తిరగటి దుర్గా, అడపారాజు, క్వారీ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు దంతుమల యేసు, తాపీ మేస్త్రుల సంఘం అధ్యక్షులు చిన్న, నూనె వేణుగోపాల్ యాదవ్, కుంచె శేఖర్, బంటి, ఆనంద్ పొట్ట, ప్రసన్న, బత్తన చక్కర్రావు, నల్లం గణేష్, తామాడ దుర్గాప్రసాద్, సజీవ్, దీపు, సానాలతో పాటు నగరంలోని పలు ఆటో స్టాండ్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మేడే అనగానే గుర్తుకొచ్చేది కార్మిక లోకం. ఎందుకంటే కార్మికులందరూ ఎంతో శ్రమించి ఇది చేస్తే ఈరోజు ఈ మేడేని అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఒక తాపీ మేస్త్రుల యూనియన్ అవనే, ఒక లారీ డ్రైవర్స్ యూనియన్ అవనే, ఒక ఆటో కార్మికులు అవనే అందరూ ఈ మేడేని చాలా పండగగా జరుపుకుంటారు. అలాగే ఈరోజు ఇక్కడ మేము కోరి మార్కెట్ సెంటర్లో మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో జగన్ గారు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్, ఈ ఎలక్షన్ లో కార్మికులకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది.
అందుకే ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే కార్మికుల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మొన్నే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంతేకాదు గతంలో నవరత్నాల్లో అని పెట్టి నవరత్నాల్లో వాహన మిత్ర అనేది లేకపోయినా ఆటో డ్రైవర్లందరికీ ఉపకారం చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 10,000 చెప్పిన 5 సంవత్సరాలు కూడా కార్మికులకి వాహన మిత్ర పేరుతో లబ్ధి చేకూర్చడం జరిగింది. రాజమండ్రి రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి చెల్లుబోయిన వేణుని గెలిపించాలని 16వ వార్డ్ ఆదర్శ్ నగర్ బాలాజీపేటలో గొందేసి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని వేణు అన్నకు అత్యధిక మెజార్టీతో రాజమండ్రి రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వేణు అన్న ఎన్నికల ప్రచారంలో 16వ వార్డ్ ఆదర్శ్ నగర్ బాలాజీపేటలో గొందేసి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డిని అక్కున చేర్చుకున్న అవ్వ తాతలు మీరంటే మాకు ధైర్యమని అందరూ ప్రేమతో ఆహ్వానించి బ్రహ్మరథం పట్టిన ప్రజలు మండు టెండును సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్న కుమారులు, చెల్లుబోయిన ఉమామహేశ్వరరావు, ముద్దాల అను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సూరంపూడి ప్రకాష్, రాజమండ్రి సిటీ లీగల్ అధ్యక్షులు సుమన్ పాల్, ముత్యాల పోసికుమార్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వికలాంగుల సెల్ సీతారాం, చరణ్, ఎర్రంశెట్టి సునీల్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి సూరంపూడి గోపి, జిఎస్ఆర్ యువసేన సభ్యులు గోపి, రీసు గోపి, కన్వీనర్ నాగేంద్ర, సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్ నాగులపల్లి ఆశారెడ్డి, ప్రసాద్, ఎస్కే సమీరా, ఎస్కే సత్తార్, కేతా సూర్యనారాయణ, కేతా గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కు మద్దతుగా ఆయన సతీమణి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 22వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తన భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయానికి సహకరించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే తమ కూటమితోనే సాధ్యమన్నారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మన ప్రాచీన నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. క్రీడాకారుల కోసం మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ సక్రమంగా అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. దానికోసం సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తన భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.
మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, నగర టీడీపీ కోశాధికారి శెట్టి జగదీష్, టీడీపీ నాయకులు మాటూరి సిద్ధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఎంఎన్ రావు, కొత్త రాజేష్, తక్కసల పూర్ణ, నల్లమానంద్, గ్రంథిరాస, తమ్మన్న గోపాలకృష్ణ, లలిత్ కుమార్ జైన్, తమ్మన్న సుబ్బారావు, డాల్డా మురళి, బి నారాయణ, పి మురళి తదితరులు పాల్గొన్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని చాగల్లులో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో కలిసి రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఉద్దేశించి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదరికాన్ని 12% నుంచి 4.45% తగ్గించారని అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రానికి 150 పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. మన ఇంటికి సంక్షేమ ఫలాలు అందాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు ఉంటాయని, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తలారి వెంకట్రావు, మరో ఓటు తనకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో రాజానగరం పరిశీలకులు కౌరు శ్రీనివాస్, రాష్ట్ర డైరెక్టర్ తగరం సురేష్ బాబు, చాగల్లు మండల పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు, చాగల్లు ఎంపీపీ మట్ట వీరస్వామి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నేను డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తలారి వెంకటరావు గారు మేము ముందుకు వచ్చాం. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా అగ్రకులాలను పేదలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం వల్ల ఈ రోజు పేదరికం 12 నుంచి 4 తగ్గింది. ఈ రాష్ట్రంలో 158 పరిశ్రమలు పెట్టారు, 4,20,000 ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్ పెట్టారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం వారు వాలంటీర్లు ఉండకూడదని చెప్పి కోర్టులో వేసి పెన్షన్లు ఆఫ్ చేశారు. ఈ రోజు కూడా పెన్షన్లు ఇవ్వడానికి బ్యాంక్ వెళ్లాల్సిన దుస్థితి కల్పించారు. ఇలాంటి వ్యక్తులు మనకు కావాలా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. మళ్ళా మనకి జగన్మోహన్ గారు వస్తే మన ఇంటికి పెన్షన్, రేషన్, ఈ పథకాలన్నీ కూడా సజీవంగా ఉంటాయి. ఈ పథకాలన్నీ సజీవంగా ఉండాలి. మనకి పెన్షన్ అవన్నీ కూడా ఇంటికే రావాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలి. జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు దండిమోని ఈశ్వర్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం, మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను విచ్చేసి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మికుల కోసం, కార్మిక సంక్షేమం కోసం, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నిర్మించి టిప్పర్ మరియు ఆటో కార్మికులకు ఆసరాగా ఉండే విధంగా ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారని, రాబోయే రోజుల్లో కూడా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే దిశగా కార్మికులంతా ఏకతాటిపై ఉండాలని జిల్లా అధ్యక్షులు ముద్దాల అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు. అలాగే కార్మిక నేత ఈశ్వర్ కార్మిక సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ఈశ్వర్ని కార్మిక సోదరులంతా ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. జిల్లా ఏటీసీ అధ్యక్షులు కస్తూరి రామకృష్ణ మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యతంగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని, కార్మిక సంఘాలన్నీ కార్మిక సంక్షేమం కోసమే పనిచేస్తాయని అన్నారు. అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా అన్ని సంఘాలు ఏకమై కార్మికుడికి అండగా ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో కార్మిక నేతలు చెల్లుబైన వాసు, సోమరాజు, నాగేశ్వర్, జిఎన్వి ప్రసాద్, సాదా వెంగళరావు, సిహెచ్ దాస్, పి మోహన్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు చాలా మీ పెద్దలందరికీ చిన్నవాడినైనా కూడా కార్మికులు పెద్ద అయినా చాలా కనువిప్పు కలిగించే మాటలు చెప్పారు. పార్టీలు వేరైనా కార్మిక కుటుంబం అంతా ఒకటే. ఇలాంటి పెద్దల్ని ముందెట్టుకుని ఒకటి పార్టీలు వేరైనా కార్మిక శక్తి అంతా ఒకటే అని చెప్పి తెలియజేసుకుంటూ, పెద్దలు ముందు పెట్టుకుని కార్మికులు న్యాయం చేసే దిశగా అందరూ ప్రయాణం చేసే తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత చక్కటి అవకాశం కార్మిక శాఖ ఇవాళ
మీ పెద్దలందరూ కూడా నా ట్రేడ్ యూనియన్ నాకు జిల్లా చేసి నాకు అవకాశం కల్పించడం చాలా సౌపరిణామం, చాలా సంతోషం తెలియజేసుకుంటూ ప్రతి కష్టంలో కూడా మేమందరూ కూడా తోడుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది తెలియజేసుకుంటూ మా ఈశ్వరన్న ఎందుకంటే కష్టకాలంలో కార్మికులకు చాలా సేవ చేశాడు. కోవిడ్ టైంలో కార్మికులకి భోజనాలు అందించే కార్యక్రమం అయితేనేమి ఇలాగ ట్రేడ్ యూనియన్ తరఫున ఇలాగా మన పెద్దలందరూ కేవలం కార్మికుల పార్టీ కాదు, కార్మికులంతా కూడా ఒకే కుటుంబం అని తెలియజేసుకుంటూ ఈ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఆల్ ఫ్రీ బాబు మాటలు నమ్మొద్దు, నట్టేట ముంచేస్తాడు. 2014 మేనిఫెస్టోలో ఒక్కటి అమలు చేయలేదు. మళ్ళా ఇప్పుడు ప్రజలను వంచడానికి బాబు హామీలయ్యారా? రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జగనన్నను ఆశీర్వదించండి. పాత్రికేయుల సమావేశంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రా. నిరుద్యోగ యువత సంఖ్య పెంచడంలో జగన్ రికార్డ్. దేశంలోనే 2వ స్థానం తెచ్చిన ఘనత ఆయనదే. ఏం చూసినా జగన్ మాయే తప్ప ఏమీ లేదు. ఐటీ పార్క్ అడిగితే భరత్ చిల్డ్రన్ పార్క్ తెచ్చాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే నిరుద్యోగులకు మేలు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే. రాజమండ్రి సిటీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. టీడీపీ జనసేన బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలు అట్టర్ ఫ్లాప్. పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. కార్మిక హక్కులు హరిస్తున్న పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. మేడే ప్రదర్శన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ కార్మిక వాడల్లో ఎగిరిన ఎర్ర జెండా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.